నల్గొండ జిల్లా చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 14 నుంచి 21 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. అయితే ఇందులో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టమైన పూజా కార్యక్రమాలు, కళ్యాణం, అగ్నిగుండాలు, ఇలా అనేకమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ భక్తులకు కూడా ఎలాంటి ఏర్పాటు అంటే ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీతో పాటు ఇక్కడ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి మన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నకరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఇక్కడ అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తుంది. అయితే ఏమేమి ఏర్పాట్లు ఉన్నాయి, ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయనే అంశాలను మనం ఇక్కడ తెలుసుకుందాం. ఓం నమో భగవతే రామలింగాయ. నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా ఋషికేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. ఈ రోజు నుండి రథసప్తమి ముందు ఈ రోజు ఉదయం నుండి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, పంచగవ్యం, మార్జనలు ఇత్యాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆ యొక్క సూర్య నమస్కారాల కార్యక్రమం అన్నపారాయణం జరుగుతుంది. సూర్య నమస్కారాలు జరుగుతున్నాయి. ఈ రోజు సాయంకాలం యాగశాల ప్రవేశము, దీక్షా ధారణలు ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. వాస్తు పూజ, వాస్తు హోమము ఇత్యాది కార్యక్రమాలతో తెల్లవారుజామున స్వామివారి షోడశ స్తంభ నిర్మిత ఈ యొక్క కళ్యాణ మండపంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం జరుగుతుంది. అంటే 16వ తేదీ రోజు రాత్రి, 17వ తెల్లారి, 18వ తేదీ శేషవాహనంపై సేవ, 18 రాత్రి 19 స్వామివారు పర్వత వాహనం పైన అగ్నిగుండాల కార్యక్రమం ఉంటుంది. తదనంతరము మరుసటి రోజు స్వామివారు అశ్వవాహనంపై సేవ, దోపోత్సవ కార్యక్రమం ఉంటుంది. తదుపరి పూర్ణాహుతి, మహాపూర్ణాహుతి ఇవన్నీ జరుగుతాయి. తదుపరి మరుసటి రోజు 21వ తేదీ పుష్పయాగం మొదలైన కార్యక్రమాల అనంతరము 21వ తేదీ రోజు స్వామివారు అమ్మవారు గజవాహనం పైన చెరువుగట్టు ఎల్లారెడ్డిగూడ గ్రామములలో గ్రామోత్సవ సేవా కార్యక్రమం ఉంటుంది. ఇటువంటి కార్యక్రమములలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ. జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రంలో ఈ రోజు రథసప్తమి పర్వదినం సందర్భంగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, అఖండ దీపారాధన, దీక్షాధారణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. మళ్ళీ సాయంత్రం అంకురారోపణ, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణ అనే కార్యక్రమాలు పూర్తి చేసి తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్త కాలంలో శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవము, బ్రహ్మోత్సవ మహోత్సవ కార్యక్రమాలు సంకల్పమయ్యాయి. రాత్రి తెల్లవారుజామున 4 గంటల నుండి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి స్థానిక అర్చక స్వాములు రామలింగేశ్వర శర్మ గారు, ఇతర అర్చక బృందం, అలాగే పండిత బృందం, శైవాగం పండితులు, అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షావధాని ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో చూసి స్వామివారి అనుగ్రహాన్ని పొంది తరించవలసిందిగా కోరుచున్నాం. స్వస్తి. 2024 సంవత్సరం రథసప్తమి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని సందర్భించి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు ఆధ్వర్యంలో ఈ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగినా అన్ని రకాల ఏర్పాటు చేయండి. ముఖ్యంగా ఈ కళ్యాణము ఈ రోజు తెల్లవారుజాము 4 గంటలకు జరుగుతుంది. భక్తులందరూ కూడా చాలా మంది ఒడిబియ్యం తీసుకొని వస్తారు. ఈ ఒడిబియ్యం తీసుకొచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన క్యూ లైన్, అదేవిధంగా ఒడిబియ్యం పోసుకోవడానికి వీలుగా చక్కటి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ చక్కటి దర్శనం అయ్యే విధంగా క్యూ లైన్లు, అదేవిధంగా చుట్టూతా పారిశుధ్య కార్యక్రమాలు కూడా అన్ని చేయడం జరుగుతుంది. పోలీసు వారి సహాయ సహకారాలతో, అదేవిధంగా అన్ని రకాల డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో జిల్లాలో అన్ని రకాల ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి స్వీపర్స్ అందరినీ కూడా తీసుకొని ఈ 4 రోజులు ఈ గుడి ప్రాంగణము, అదేవిధంగా చెరువుగట్టు గ్రామంలో కూడా అంతా పరిశుభ్రంగా ఏర్పాటు చేసే విధంగా అన్ని రకాలుగా ఏర్పాట్లు స్థానిక ఆర్డీఓ గారు దగ్గరుండి కార్యక్రమాలన్నీ చూసుకుంటున్నారు. దేవాదాయ శాఖ నుండి కూడా భక్తులకు ఎటువంటి సౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. భక్తులకు తాగునీరు, అదేవిధంగా క్యూ లైన్, పోలీసు వారి సహకారంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.